ఒక పెద్ద చెట్టు ఉండేది. దాని మీద ఒక కాకి గూడు కట్టుకొని పిల్ల పాపలతో హాయిగా ఉండేది. కాకి తన పిల్లలకై ఆహారమును తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడల్లా ఆ చెట్టు క్రింద ఉన్న పుట్టలోని పాము చెట్టుపైకి పాకుతూ పోయి కాకి గూటిలోని గుడ్లను చిన్న చిన్న పిల్లలను తింటూ ఉండేది. ఆ విషయమును తెలుసుకున్న కాకి చాలా విచారించింది. పాము పీడను వదిలించుకునే ఉపాయమును ఆలోచించింది. ఒకరోజు అక్కడికి దగ్గరలో ఉన్న రాజుగారి అంతఃపుర స్త్రీలు తమ నగలను తీసి గట్టున పెట్టి సరస్సులో స్నానం చేయటాన్ని కాకి చూచింది. కాకి ఆ నగలలోని ఒక హారమును ముక్కున కట్టుకుని పైకి ఎగిరింది. అది చూసిన రాజభటులు దానిని వెంబడించారు. వారు చూస్తుండగా కాకి ఆ హారాన్ని పాము పుట్టలో వేసింది. భటులు పుట్టను తవ్వి పామును చంపి హారాన్ని తీసుకున్నారు. దానితో కాకి పాము పీడ తొలగిపోయింది. ప్రశాంతమైన మనసుతో ఆలోచించిన ఆపదలను దాటడానికి ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది. ఉపాయంతో ఎంతటి అపాయమునైనా దాటవచ్చని తెలిసిందా పిల్లలు?